సార్ మనం చూసుకున్నట్లయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. అవునండి. ఇప్పుడు ఆయన వచ్చారు అంటే అందరికీ భయమేస్తుంది. ఎలాంటి చేంజెస్ తెస్తారో ఇమ్మిగ్రేషన్ పీపుల్‌కి అని చెప్పి. హుహు. అండ్ రీసెంట్‌గా ఒక ప్రపోజల్ అయితే మనం విన్నాం. ఏంటి అంటే సిటిజన్‌షిప్ బర్త్ రైట్ ఆ! అనేది తీసేయాలి అనేది వినిపిస్తుంది. అది అవునండి. ఎంతవరకు నిజం? అది జరిగే అవకాశం ఉందా? ఒకవేళ అదే గనక జరిగితే మన తెలుగు ఫ్యామిలీస్‌కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ట్రంపు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ క్యాంపెయిన్ చేసిండతను. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ అతను. మనోళ్ళు చాలా మంది అందులో లేరు. హ్మ్. కొందరున్నా కూడా చాలా తక్కువ పాపులేషన్ ఉన్నారు అందులో కూడా. కానీ మనం ఈ పర్టిక్యులర్ క్యారియర్ గైడ్‌లో కవర్ చేసేది ఏందంటే లీగల్‌గా ఇమిగ్రెంట్స్ లీగల్‌గా ఇక్కడి నుంచి పోయిన F1 స్టూడెంట్స్ కానీ, H1స్ కానీ, L1స్ కానీ, H4స్ కానీ వీళ్ళందరి గురించి మనం మాట్లాడతాం మన క్యారియర్ గైడ్‌ల. అయితే వీళ్ళకు ఈ బర్త్ రైట్ అన్నది అంటే కొన్ని దేశాలలో ఎట్లుంటదంటే, మనం అక్కడికి పోయిన తర్వాత మనకు అక్కడ పిల్లలు మన 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 పిల్లలు అక్కడ పుట్టినా కూడా ఆ పిల్లలకి అక్కడ సిటిజన్‌షిప్ ఇవ్వరు. ఇవ్వరు. ఫర్ అవును. ఎగ్జాంపుల్ మీకు సౌదీ గానియండి, యూఏఈ గానియండి, హ్మ్. ఖతార్ గానియండి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా యూరోపియన్‌లో కూడా చాలా కంట్రీస్ అక్కడ పోయి మనకాడ పిల్లలు పుట్టినా కూడా ఆ హ్మ్. పిల్లలకి సిటిజన్‌షిప్ ఇయ్యరు. హ్మ్. అయితే యూఎస్ఏల కాన్స్టిట్యూషన్‌ల 14థ్ అమెండ్మెంట్‌ల ఎవరైతే అక్కడ పుడతారో అంటే ఎవ్వరు కూడా ఆ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యూఎస్ సిటిజన్‌షిప్ ఇవ్వాలని రూల్ ఉంది. దానికి హ్మ్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హ్మ్. అయితే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటాడంటే, ఇప్పుడు అతను పవర్‌లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో అంటే H1 క్లియర్‌గా చెప్పలే అందుల. హ్మ్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం తప్పకుండా వాళ్ళ పిల్లల్ని మాత్రం సిటిజన్‌షిప్ కానియను అని అ చెప్పి అతను ఖచ్చితంగా చెప్పేసిండు. అలా అయితే చాలా నష్టం జరుగుతది అవును. కదా సార్. ఇల్లీగల్. అయితే ఇప్పుడు అతను ఇల్లీగల్ అన్నాడు గానీ, లీగల్ గూడా చెయ్యబొచ్చును అతను. హ్మ్. లీగల్‌గా అంటే H1బీ మీద పోయిన వాళ్ళు గానీ, L1 మీద పోయిన వాళ్ళు గానీ, వేరే J1 వీసాస్ కానీ, F1 వీసా మీద పోయినా గానీ, అక్కడ పిల్లలు పుడితే, ఆ హ్మ్. పిల్లలకు కూడా యూఎస్ సిటిజన్‌షిప్ ఇస్తడా? ఇయ్యడా? అన్నది మనకు క్లియర్‌గా అర్థం కావట్లేదు ఇప్పుడు. అవును. అతను ఇంకోటి చెప్పిందేందంటే, జనవరి 20థ్‌ల అతని ఇనాగ్రేషన్ అయిద్ది. హ్మ్. ఇనాగ్రేషన్ అయిన మొదటి రోజు నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి, ఈ బర్త్ రైట్ అంటే అక్కడ పుట్టినోళ్ళకు ఎంబటే ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ ఇవ్వకుండా, హ్మ్. వాళ్ళ పేరెంట్స్ కనుక ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉన్నా, సిటిజన్ ఉన్నా వాళ్ళకి మాత్రం తప్పకొస్తది. ఓకే. ఒకవేళ లేకపోతే ఎటువంటి కండిషన్స్ పెడతాడన్నది ఇప్పుడు మనకు తెలవదు. హ్మ్. అయితే మనం నార్మల్‌గా ఈ క్యారియర్ గార్డ్‌లో ఇంతకుముందు కవర్ చేసినాం కదండీ! మనోళ్ళు పోయినప్పుడు H1 మీద గాని, F1 మీద గాని గ్రీన్ కార్డ్ అన్నది మర్చిపోండి అని చెప్పేసినా అంతకుముందు. అవునవును. ఎందుకంటే అది 150 ఏండ్లు పట్టేట్టుంది. అది రాదు. హ్మ్. కనీసం పిల్లలకైనా అక్కడ సిటిజన్‌షిప్ వచ్చి వాళ్ళు అంటే పిల్లలకు కూడా సిటిజన్‌షిప్ వచ్చేది ఉండే. అంటే ఇప్పటిదాకా వచ్చింది. హ్మ్. జనవరి 20 దాకా వస్తది. అవును. ఓకే. జనవరి 20 నుంచి వస్తదా? రాదా? అన్నది ఇప్పుడు డైలమాలో ఉంది. హ్మ్. అందులో ఎవరిని పెడతాడు? ఇల్లీగల్‌గా వచ్చి ఉన్నోళ్ళను పిల్లలకివ్వరా? లీగల్‌గా లీగల్‌గా ఉన్న ఉండే వాళ్ళకి పిల్లలకు వాళ్ళకివ్వరా? కూడా ఇవ్వరా? అన్నది ఇంకా డౌట్. తెలవదు. హ్మ్. ఇంకో విషయం ఏందంటే, ఇది జనవరి 20 నుంచి ముందుకు పోతాడని మాత్రం ట్రంప్ క్లియర్‌గా చెప్పిండు. హ్మ్. అది రెట్రోయాక్టివ్ అంటే ఎనకకు పొయ్యి అప్లై చేస్తా అని మాత్రం ట్రంప్ చెప్పలేదు. ఓకే. అయితే స్టీఫెన్ మిల్లర్ అన్నది మిల్లర్ అన్నతను ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఎవరికి ఆహ్, ఆహ్, ట్రంప్‌కు. హ్మ్. అతనేమంటాడు, నేను వెనకకు పోయి కూడా ఇంతకుముందు ఇచ్చిన సిటిజన్‌షిప్‌ను కూడా నేను క్యాన్సెల్ చేస్తా అని అలా అంటాడు. అయితే చాలా కష్టం కదా సార్. చాలా మొత్తం కష్టం. వెనక్కెళ్ళి దానికి మళ్ళీ లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి. హ్మ్. కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇతను బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నా కూడా దాని లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఇంకోటేమైందంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ అన్నది అక్కడ ఎట్లుంటదంటే 9 సుప్రీం కోర్ట్ జడ్జిలు ఉంటారు. ఓకే. నార్మల్ ఆడ బ్యాలెన్స్ పవర్ ఉంటదన్నట్టు. అంటే ఒక 4 మెంబర్స్ ఒక సైడు, 4 మెంబర్స్ ఒక సైడు, హ్మ్. నైన్త్ మెంబర్ అతను అటు ఇటు స్విచ్ అయితాంటన్నట్టు. హ్మ్. ఈ మధ్యలో రిపబ్లికన్స్ చాలా రోజులు ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళు కొన్ని జస్టిస్ గిన్స్‌బర్గ్ ఆమె హ్మ్. ట్రంప్ అప్పుడు చనిపోయింది. హ్మ్. అది దురదృష్టం. ఎందుకంటే వీళ్ళకు మొత్తం లైఫ్ టర్మ్ ఉంటదన్నట్టు సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఓకే. ప్రతి కోర్ట్ కేస్ కూడా సుప్రీం కోర్ట్‌లో పోయే ప్రతి కోర్ట్ కేసు కూడా అందరూ 9 జడ్జెస్ 9 మెంబర్స్ వాళ్ళ జడ్జ్‌మెంట్ ఇవ్వాలన్నట్టు. హ్మ్. అయితే ఇప్పుడు ఉన్న సుప్రీం కోర్ట్ జడ్జిల చాలా మందికి ఇప్పుడు రిపబ్లికన్ ఫేవర్‌గా ఉన్నారు. హ్మ్. వీళ్ళు కొద్దిగా యాంటీ ఇమిగ్రెంట్‌గానే ఉన్నారు. ఎవరు ఇప్పుడున్న వాళ్ళు. సో, జడ్జ్‌లు. ఇతను చేసే
కొన్ని సుప్రీంకోర్టు ఆమోదించవచ్చును అనే అనుమానం కూడా ఉందండి మాకు. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంచుమించుగా ఆమోదిస్తారు. వాళ్ళ లైఫ్ టైం ఆల్రెడీ చూస్ అయిపోయిన తర్వాత పొలిటీషియన్స్ వాళ్ళ మీద కంట్రోల్ ఏముండదు. కాకపోతే వాళ్ళ ఐడియాస్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిలు. ఓకే. వాళ్ళకి ఈ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకు అలైన్మెంట్ పంచుకుంటుందని కూడా వాళ్ళు చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడున్న సుప్రీంకోర్టు ప్రకారం కొద్దిగా టఫ్ ఇటువంటివన్నీ ట్రంప్ చేసేటివన్నీ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఇండియన్స్ టిపికల్గా ఎంప్లాయ్మెంట్ బేస్లో అంటే మనం H1 మీద పోయి F1 మీద పోయి గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళ నెంబర్ ఎంత అండి? అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 నుంచి 20,000 ఉంటుంది. కానీ బర్త్ సిటిజన్షిప్ అంటే మన వాళ్ళు అక్కడ పోయి H1 మీద కానీ L1 మీద కానీ F1 మీద కానీ ఉన్న వాళ్ళ పిల్లలు సిటిజన్షిప్ అనేవాళ్ళు వాళ్ళ నెంబర్స్ దాదాపుగా 1,00,000 మంది దాకా ఉంటారు ఎవ్రీ ఇయర్. 1,00,000 కాకుండా కనీసం 75,000 మంది ఎవ్రీ ఇయర్ మనకు సిటిజన్షిప్ అట్లా వస్తుంది. గ్రీన్ కార్డ్ మనకు 10,000 వచ్చినా కానీ సిటిజన్షిప్ మనకు 70,000 డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అది లాస్ అయ్యే ఛాన్సు. సో ఇది మనకు మేజర్ ఎఫెక్ట్. H1B F1 కన్నా ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ కనుక ఒక లీగల్ రూల్ మీద పెడితే మాత్రం మనకు చాలా మందికి ఇబ్బంది పడతారండి. అవును, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఈ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఇమిగ్రేషన్స్ లో కొన్ని పాలసీస్ అయితే తీసుకొచ్చింది. మరి వాటిలో కూడా ట్రంప్ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా? అవునండి, వాటిలో కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. కొన్ని చేంజెస్ పట్టుకొచ్చిండు. ఆ చేంజెస్ చాలా మటుకు రివర్స్ చేసే అవకాశం తప్పకుంటుందండి. అవి ఏమేమై ఉంటాయి? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తేనండి మీకు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం. అంటే ఫైనల్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలన్నట్టు మనం అప్లై చేసినప్పుడు. లా ప్రకారం అంటే పార్లమెంట్ పాస్ చేసిన లా ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలి. అయితే బైడెన్ వచ్చే మటుకు అది ఒక ఇయర్కి ఇచ్చేది అన్నట్టు. మళ్ళీ ప్రతిసారి వీళ్ళు పోయి రెన్యువల్కి అప్లై చేసుకోవాలి. బైడెన్ ఏం చెప్పిండంటే నువ్వు అందులో ఆ స్టేటస్లో 10 ఏళ్ళు ఉంటావు, నేను మళ్ళీ ఏడాది నీకు రెన్యువల్ ఇచ్చేది, నీకు 5 ఏళ్ళకి ఒకసారి ఇచ్చేస్తా అని చెప్పేసిండు. అయితే 5 ఏళ్ళకి ఒకసారి ఈఏడి పెట్టిండు అన్నట్టు. ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. ఓకే, అది దేనికి సార్? దానికి వల్ల ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన తర్వాత మనం పని చేసుకోవాలనుకోండి, H1 అవసరం లేకుండా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ తోటి పని చేసుకోవచ్చు. ఎందుకంటే H1 మెయింటైన్ చేయడం ఫైలింగ్ ఫీజ్ కాస్ట్లీ, ఎంప్లాయర్ ఫైల్ చేయాలి, తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, స్పేస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా రెస్ట్రిక్షన్స్. ఈఏడి అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఈఏడి మీద ఒక కంపెనీ మెయిన్ కంపెనీ మీద పని చేసుకోవచ్చు, తర్వాత వేరే సెకండ్ జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్ అప్లికెంట్. మళ్ళీ డిపెండెంట్స్ కూడా ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, కిడ్స్, వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇవన్నీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 5 ఏళ్ళు ఇచ్చాడు, వాళ్ళు పెట్టారు. ఇంకా ముందు మీకు చెప్తా ఏవేవన్నది, ఇంకా ఏవేవైతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు చేసిండో అవి అండు చేసే ముందు చెప్తాను మీకు. రాహుల్ రెడ్డి గారు, H4 ఈఏడి అంటే ఏంటి? దీని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మన ఇండియన్స్లో దాదాపుగా ఒక 4 లక్షల మంది దాకా అక్కడ I-140 అంటే గ్రీన్ కార్డుకు సెకండ్ లెవెల్ అప్రూవ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాకపోతే మన వెయిటింగ్ లిస్ట్ అని మనం కవర్ చేసినాం కదా, వీళ్ళకి వెయిటింగ్ లిస్ట్ దాదాపు 100 సంవత్సరాలు పడుతుందని చెప్పినా కదా. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నోళ్ళ వాళ్ళ స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ ఉంటే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అంటే H4 మీద ఉంటాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ H1 మీద ఉన్ననుకోండి, వైఫ్ H4 మీద ఉంటే వైఫ్కు H4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. ఏ కండిషన్స్ లేకుండా H4 ఆథరైజేషన్ ఇస్తారు. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే ఆ H4 ఈఏడిని తీసేస్తాను ట్రై చేసిండు. అది కొద్దిగా టైం పడతా అంటే ఇంకేం చేసిండంటే H4 ఈఏడి మీద కొత్త రెస్ట్రిక్షన్స్ పెట్టిండు అతను. మేము ఎప్పుడు కూడా H1, H4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఒకటేసారి అప్లై చేస్తాం. అవన్నీ కూడా ఒకటేసారి అప్రూవ్ అయిపోయేది. అయితే ఏం చేసిండంటే ట్రంప్ వచ్చేసిన తర్వాత వాటిని ఒకసారి అప్రూవ్ చేయకుండా H1 ఏమో అప్రూవ్ చేసేసి H4 అండ్ ఈఏడి అన్న దాన్ని డిలే చేసుకుంటూ పోయిండు. అయితే ఇప్పుడు ఇంకోటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇదివరకు H1B అప్రూవల్ వీళ్ళు మాకు 3 ఏళ్ళు ఇచ్చేది. ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని చాలా వాటి ఏడాది మటుకు ఇచ్చేది. అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ డబ్బులు, లాయర్కు డబ్బులు, ఫైలింగ్ ఫీజులు అన్నీ మొత్తం రామాయణం అంతా మళ్ళీ మొదలు పెట్టాలి.
అయితే అందులో కూడా ఏంటంటే H4EAD అన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి మీకు చెప్పినా కదా, స్పౌజెస్కు అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఎవరైతే మెయిన్ అప్లికెంట్ ఉన్నో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తుంది. అయితే అది ఏడాదికోసారి వచ్చింది అనుకోండి, అందులో కూడా ప్రతిసారి 6 నెలలు గ్యాప్ ఇచ్చింది అనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది? అంతే కదా, మీకు ఎంప్లాయ్మెంట్ దాదాపు వెళ్ళిపోద్ది అన్నట్టు. అవును. సో ఎట్లా చిత్రహింసలు పెట్టాలో అట్లా చిత్రహింసలు H4EAD మీద మామూలు పెట్టిండు. అయితే దానికి అగ్నిస్ట్గా మేము కోర్టులో కేసు ఫైల్ చేసినాం, అంటే క్లాస్ యాక్షన్. మీకు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాదిరి మా లా ఆఫీసే ఫైల్ చేసి ఆడ క్లాస్ యాక్షన్ చేసి యూఎస్సిఎస్ ఏం అగ్రీ అయిందంటే జనవరి 2025 మటుకు వాళ్ళు H1, H4 అండ్ EAD 3 కనుక ఒకటేసారి ఫైల్ చేస్తే అన్నీ అప్రూవ్ చేస్తా అని చెప్పిండ్రు. జనవరి 2025 నుంచి ఎందుకు వాళ్ళు అగ్రీ చేయలేదంటే ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లుంటుందో మాకు తెలియదు కాబట్టి అప్పటి గురించి మీకు గ్యారంటీ ఇవ్వలేని వాళ్ళు అక్కడ మాట అగ్రీ అయ్యారు. సో ఇప్పుడు మనకు H4EAD అన్న దాని మీద దాదాపుగా మన మీద 4 లక్షల మంది H4EAD మీద ఉన్నారు. 4 లక్షల మంది కనీసం ఒక 2.5 లక్షల 3 లక్షల మంది పనిచేస్తాను మనం. అందులో మన తెలుగు వాళ్ళు 1 లక్ష మంది పనిచేస్తున్నారు. ఒకటి దాన్ని H4EAD అన్న దాన్ని ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ తీసేసే ఛాన్స్ ఉంది. సెకండ్, ఒకవేళ తీయకున్నా కూడా H1, H4 అండ్ EAD ఒకసారి ఫైల్ చేసినప్పుడు అవన్నీ ఒకటేసారి కూడా అప్రూవ్ ఛాన్స్ ఉంది. ఇంకోటి ఇదివరకు ఏంటంటే మాకు ఎప్పుడు కూడా H4 ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు H1 మీద వాళ్ళు 3 ఏళ్ళకి పోతారు కదా, ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ భార్య కానీ భర్త కానీ 3 ఏళ్ళకి పోతారు కదా, పోయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు మాకు వాళ్ళకు ఎటువంటి బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ ఏవి తీసుకోకపోయేది, అప్రూవ్ చేసేది. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళందరినీ సతాయించాలని, ఎందుకంటే వీళ్ళ బయోమెట్రిక్స్ ఆల్రెడీ వీసా తీసుకున్నప్పుడే అందరు బయోమెట్రిక్స్ అయిపోయినాయి, వీళ్ళని సతాయించాలని ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ తీసుకోమని చెప్పిండు. దానికో ఫీజు, మళ్ళీ దానికో అపాయింట్మెంటు, మళ్ళీ అంటే డిలే చేసడానికి టాక్టిక్స్. ఇప్పుడు పార్లమెంట్ అక్కడ ఒక బిల్ పాస్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ అన్నది ఎన్ఫోర్స్ చేయాలి. ఇతను ఏం చేసిండంటే కావాలని వీళ్ళకి డిలే చేయాలని H4EADస్ను డిలే చేయాలని చెప్పి ఏం చేసిండు, వీళ్ళందరికీ బయోమెట్రిక్ అంటే ఆడ పోయి మన ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి, కళ్ళకి గిల్లు పెట్టి రావాలి. మన నార్మల్గా తెలుసు కదా, మనం ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఎట్లుంటుందో అట్లా చేయాలి. ఒకసారి కాదండి, ప్రతిసారి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వల్ల మనం బయోమెట్రిక్ చేయాలంటాడు. అది దానివల్ల ఏమైందంటే ప్రాసెసింగ్ టైం, ప్రతి ఒక్కటి అప్లికేషన్ టైం చాలా డిలే అయిపోయింది. చిన్న పిల్లలకు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఏమైనా క్రిమినల్ యాక్షన్ చేసినా చూడాలి. 4 ఏళ్ళ పిల్లగాడు ఏం క్రిమినల్ యాక్షన్ చేస్తారండి, వాళ్ళకి ఎందుకు ఆ బయోమెట్రిక్స్ సతాయించాలని మమ్మల్ని అట్లా చేసిండు. సో అవి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ H4EAD తీసేయడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ తీసేసే మధ్యలోనే వాటిని డిలే చేసడానికి ఛాన్స్ ఉంది, వాటిని మమ్మల్ని దానికి మళ్ళీ డబ్బులు ఎక్కువ కట్టాల్సే ఛాన్స్ ఉంటుంది, డిలే డబ్బుల కోసం ఇవన్నీ సతాయించే ఛాన్స్ ఇదివరకు చేసిండు, ఆల్రెడీ చేసిండు. ఇంకోటి ఏంటంటే అతనికి ఇప్పుడు క్లియర్ మ్యాండేట్ ఉంది. అంటే ఇదివరకు ఇమిగ్రేషన్ వన్ ఆఫ్ ద టాపిక్ ఉండే, ఇప్పుడు ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ మీద అతనికి ఎలక్షన్స్ రొటేషన్ కాబట్టి వెంజన్స్ మీద పోయి ఎక్కువ చేసే అవకాశం ఉందండి H4EAD. ఇంకా ఫస్ట్ రాగానే ఆ ఇమిగ్రేషన్స్ మీద పడడమే ఆయన పని అనుకుంటా. మరి అవును, చెప్పేసిండు జనవరి 20th నాడు నేను మాస్ డిపోర్టేషన్కు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తా అని చెప్పాడు. ఇల్లీగల్ వాళ్ళకు అది మన క్యారియర్ గైడ్కు వర్తించదు. కాకపోతే లీగల్ ఇమిగ్రేషన్ మీద కూడా ఏమేం చేస్తాడు అన్నది తెలియదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి మాత్రం చేస్తాడని తెలుస్తుంది, కానీ మిగతా H4EADs అన్నది ఇమ్మీడియట్గా చేస్తాడని మేము అనుకుంటలేము. కొద్దిగా టైం తీసుకొని చేస్తాడు, అది టాప్ ప్రయారిటీ మీద లేదు. రాహుల్ గారు, మరి FDNS విజిట్స్ అంటే ఏంటి? అంటే ఈ పదం ఎక్కువగా వింటున్నాం, దీని అర్థం కరెక్ట్గా ఏంటి? అండ్ దీనివల్ల H1B హోల్డర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు మేము H1B ఫైల్ చేసినప్పుడల్లా ఒక $500 ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం కడతాం ఫైలింగ్ ఫీజు. అయితే దాని ఫ్రాడ్ డిటెక్షన్ కోసం FDNS అంటే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నట్టు. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నది ఎంప్లాయీ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఎంప్లాయర్ దగ్గర పోయి ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఒకవేళ కనుక డిలాయిట్ లాంటి కంపెనీ పెప్సీ దగ్గర ప్లేస్ చేసింది అనుకోండి, డిలాయిట్కి పోవడం, పెప్సీకి పోవడం, తర్వాత ఎంప్లాయీని కాంటాక్ట్ చేయడం అన్నది వాళ్ళు చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లా ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం FDNS మ్యాండేటరీ కాదు.
అంటే వాడు వచ్చి క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఆఫీసర్, ఫ్రాడ్ డిటెక్షన్ ఆఫీసర్ వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే నేను అవసరం లేదు, నీతో మాట్లాడే అవసరం లేదని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే డైరెక్ట్‌గా. డైరెక్ట్ చెప్పేయచ్చు. ఆ! ఎందుకంటే అది మన వాలంటీర్గా మనం చేయాలి. హ్మ్. అది కంపల్సరీ చేసే ఛాన్స్ ఉంటుంది. హుహు. కంపల్సరీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. హ్మ్. యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, షెల్, షెవ్రాన్, ఎగ్జాన్ ఇటువంటి కంపెనీస్ ఉంటాయి. ఇక వాడు H1 మీద హైర్ చేసినప్పుడల్లా ఒక ఆఫీసర్ గన్ పట్టుకొని వచ్చి ఉన్నాడా లేడా ఏం చేస్తాడు ఆ ఎంప్లాయీస్ను ఆ హెచ్ఆర్ని అడిగిన అనుకోండి, హ్మ్. ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు వీళ్ళని ఇండియన్స్ను హైర్ ఇంకా చేయము అని తీసేసుకోకుండడమే అని బెటర్ చేసే ఛాన్స్. అనుకుంటారు. సో ఇది ఒక పెద్ద హరాస్మెంట్కు దారి తీసే అవకాశం ఉందండి. హ్మ్. ఈ FDNS విజిట్ని వాళ్ళు కంపల్సరీ చేసి దాన్ని ఎక్కువ రెస్ట్రిక్షన్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి మనోళ్ళు కూడా భయపడతారండి. అవును. గన్ను పట్టుకొని వచ్చి చక్కగా ఏం చేస్తున్నావు ఏంది అనగానే మనోడు అసలే భయపడతాడు. సో ఇవన్నీ భయపెట్టే శకలు ఛాన్స్ ఉందండి. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు FDNS అన్నది వాలంటరీ ఉండే. అయితే అది కూడా మరి వాళ్ళు రాగానే వాలంటరీ ఏందండి, అది కూడా మన వాళ్ళు భయపడి అన్ని టక్క టక్క కక్కేస్తారు. ఆ తర్వాత మెల్లగా అందరికీ ఆడియన్స్కి ఎడ్యుకేట్ చేశారు, నాయన నువ్వు వచ్చినప్పుడు ఏం మాట్లాడకు, ఏమైనా ఉంటే మన ఈమెయిల్ చేయమని చెప్పు అని చెప్తాం అన్నట్టు. అంతే. ఇప్పుడు అది చెప్పడానికి వాడు అది కూడా ప్రొవిజన్ తీసేసే ఛాన్స్ ఉంటుంది కొత్త ప్రభుత్వం. సో దీనివల్ల మన H1B చాలా ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ FDNS అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ H1Bస్కే ఎక్కువ వర్తిస్తుందండి. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని స్టెమ్ OPT అంటే F1 OPT మీద పనిచేసే వాళ్ళకు, తర్వాత స్టెమ్ OPT ఎక్స్టెన్షన్, ఇవన్నీ స్టెమ్ OPT అండ్ స్టెమ్ OPT ఈ రెండింటి మీద కూడా వర్తించే ఛాన్స్ ఉన్నది. ఇంకా వేరే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కానీ, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కానీ వాటన్నిటి కూడా వర్తించే ఛాన్స్ ఉన్నది. ఓకే. ఓకే. ఇవన్నీ హరాస్మెంట్ అండి. కాదు, ఈ హెరాస్మెంట్స్ లైక్ ఇవన్నీ చేయడము, FDNS అని లేకపోతే H4 అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మన దేశం వాళ్ళకి మాత్రమేనా, అన్ని దేశాల వాళ్ళకి ఉంటాయా? అంటే అమెరికాలో మన వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటున్నారు, అలా వేరే దేశం నుంచి కూడా అమెరికాకి వచ్చి పని చేసుకుంటారు కదా, సో వాళ్ళందరికీ అప్లై అవుతాయా, మన ఇండియన్స్కి మాత్రమే అప్లై అవుతాయా? ఇప్పుడు మనకు మొత్తం 200 దేశాలు ఉన్నాయి కదా, 200 దేశాలలో కూడా ఈ H1Bకి, H4 EADకి వీటన్నిటికీ ఎలిజిబుల్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ మన దేశాలకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది సఫర్ అయ్యేది మెజారిటీ మెంబర్స్ మన తెలుగు ప్రజలే. ఎందుకంటే మిగతా దేశం, పాకిస్తాన్ దేశం నుంచి పోయింది అనుకోండి, వాడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే 2 ఏళ్ళకి వానికి గ్రీన్ కార్డ్ వస్తుంది. వానికి H1 అక్కర్లేదు, వానికి H4 అక్కర్లేదు, వానికి H4 EAD అక్కర్లేదు, డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇక గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు ఎవరు? మన పోరగాన్లు. మన పోరగాన్లు అయితే వీళ్ళ గ్రీన్ కార్డ్ రానప్పుడు వీళ్ళ పెన్లాలు ఉంటారు, వీళ్ళ హస్బెండ్లు ఉంటారు, వీళ్ళందరూ H4 EADలు ఉంటారు. H1లు కూడా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్ వాళ్ళకి కానీ, మిగతా వాళ్ళకి ఏంది టక్కన పోయి ఇట్లా గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతారు. మనోళ్ళ గ్రీన్ కార్డ్ లేదు కాబట్టి దాని H1 మీద చాలా ఏళ్ళు ఉండాల్సి వస్తుంది. F1 OPT మీద ఉండాలి, స్టెమ్ OPT మీద ఉండాలి, H1 మీద ఉండాలి, మళ్ళీ పర్మ్ అప్రూవ్ కావాలి, మళ్ళీ I-140 అప్రూవ్, అప్రూవ్ అయిన తర్వాత ఇక వెయిటింగ్ పీరియడ్ మొదలైంది. ఎన్ని ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్? నేను చెప్పిన ఇంతకుముందు 150 years అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మన కెరీర్ గడ మొదలు. ఈ 150 years మనం ఉండాలి. అంటే అలా చాలా మంది చనిపోతారు అనుకోండి, 150 years. సో బతికిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ టార్చర్లు అన్నది మనకే ఎక్కువ వర్తిస్తుంది, ఎందుకంటే మన గ్రీన్ కార్డ్ రాలేదు కాబట్టి. రైట్. ఇన్ జనరల్ ఏంటంటే H1Bs కానీ మిగతా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కానీ 60% ఇండియన్స్ ఉన్నారండి. అందులో హాఫ్ మెంబర్స్ మన తెలుగు వాళ్ళే. ఓకే, సో మిగతా దేశాల్లో 40% ఉన్నారు కదా, వాళ్ళు కూడా నరకం అనుభవిస్తారు కదా. అంటే వాళ్ళు నరకం అనుభవించేది 1-2 ఏళ్ళే, మనం నరకం అనిపించేది ఎల్లకాలము నరకం అనుభవించాలని. సో అందుకోసం ఈ ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ మీద రిస్ట్రిక్షన్స్ అన్నది మన తెలుగు వాళ్ళకు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా మందికి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఒక పాస్ట్ 30-35 years నుంచి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి F1 కానీ H1 కానీ మన పోయినండి. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్కి వచ్చే చాలా డబ్బులు కూడా రెమిటెన్సెస్ అన్నది వస్తున్నాయి. వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్